తనను ఈడీ అరెస్టు చేయలేదని, ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నానని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. తనను ఈడీ అరెస్టు చేస్తుందనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టు టెండర్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. తనను ఎవరూ అరెస్టు చేయలేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఇళ్లలో హైదరాబాద్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రాజు కెసిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్టు చేశారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు కారుమూరి స్పందించి అరెస్టు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనను ఈడీ అరెస్టు చేయలేదని, ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నానని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. తనను ఈడీ అరెస్టు చేస్తుందనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టు టెండర్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. తనని ఎవరూ అరెస్టు చేయలేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఇళ్లలో హైదరాబాద్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రాజు కెసిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. ఈ మేరకు కారుమూరి స్పందించి అరెస్టు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఇవాళ రేపటి ప్రోగ్రాం ర్యాలీ అందరూ కూడా దీంట్లో పాల్గొని సక్సెస్ చేయాలని, నేను తణుకులోనే ఉన్నాను, తణుకులోనే అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నాను. రేపు అందరం కలిసి ఈ ప్రోగ్రామాన్ని గట్టిగా జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. కావాలని నన్ను ఏదో అరెస్ట్ చేశారని, అది చేశారని చెప్పి ప్రాపగాండా వాళ్ళ టీవీ రేట్లు పెంచుకోవడానికి ఏదో చేస్తున్నారు. అంచేత అటువంటిది ఏమి లేదు. ఈ ప్రోగ్రాంలో మనం అందరం కూడా కలిసి చేద్దాం. ఈ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలతోటి కుతంత్రాలతోటి నడుస్తుంది కాబట్టి ఒక బీసీనైనా ఒక యాదవనైనా నన్ను కావాలని ఇలాంటి అన్ని కూడా కల్పించి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. టీడీఆర్ అన్నారు లేదు, సివిల్ సప్లై అన్నారు లేదు, క్వార్జ్ అన్నారు లేదు, ఏదో ఒక 5 కోట్ల చిల్లర దాన్ని దాని భూతత్వంలో చూపించేదో చేయాలని చూస్తున్నారు. ఎన్ని రకాలు చేసినా ఏం చేసినా నాకు దేవుడు ఉన్నాడు, మీరున్నారు, ఎవ్వరూ అధైర్యపడవసరం. నేను కలిసే ఉన్నాను. కావాలని కొన్ని ఛానల్స్ నేనేదో అరెస్ట్ చేశారని చెప్పి చూపిస్తా ఉన్నారు. అది నిజం కాదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.